హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అన్య పాలిటెక్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ వచ్చేసి 2011లో స్టార్ట్ చేశారు. వీళ్ళు మెయిన్‌గా ఫర్టిలైజర్స్‌ని ప్రొడ్యూస్ చేయడం అండ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్‌కి సంబంధించిన బ్యాగ్స్‌ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. బట్ ఈ కంపెనీ స్టార్ట్ చేసింది 2011లో అయితే 2013లో వీళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళ యొక్క ప్రొడక్ట్ వచ్చేసి 3 కేటగిరీస్‌లో ఉన్నాయి. హెచ్‌డిపిఈ హై డెన్సిటీ పాలిథీన్ బ్యాగ్స్ అండి. ఇవి వచ్చేసి ఫుడ్ గ్రెయిన్స్, షుగర్, యూరియా, సిమెంట్‌ని స్టోరేజ్ చేసి ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పర్పస్‌లో కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. వీటి యొక్క ఫోటోస్ కూడా నేను స్క్రీన్‌లో మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపీ బ్యాగ్స్. ఇవి సమ్ కైండ్ ఆఫ్ వూవెన్ ఫ్యాబ్రిక్‌తో చేస్తారు. వీటిని కూడా సేమ్ ఫుడ్ గ్రెయిన్, సీడ్స్, సిమెంట్ ఇలాంటివంతా కూడా స్టోరేజ్ చేయొచ్చు అండ్ ఎక్స్‌పోర్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్ ఫర్టిలైజర్స్ అండి. జింక్ సల్ఫేట్ ఫర్టిలైజర్స్‌ని అయితే ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తది. ఇవేమంటే ప్లాంట్ యొక్క గ్రోత్ కోసం యూజ్ చేస్తారు ఈ ఫర్టిలైజర్స్‌ని. అండ్ వీటినన్నిటిని కూడా ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తది. అండ్ ఇప్పటిదాకా ఈ ఇయర్‌లో 750 లాక్స్ పైగా బ్యాగ్స్‌ని అయితే వీళ్ళు ఇప్పటిదాకా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంట. అండ్ అంతేకాకుండా ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాగ్స్ అండ్ ఫర్టిలైజర్స్ నుంచి వీళ్ళకి 100 క్రోర్స్ పైగా టర్నోవర్ అయితే జనరేట్ చేస్తున్నాం ఇప్పటిదాకా అని చెప్తున్నారు. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ వైస్‌గా మనం రెవెన్యూ చూసినట్లయితే హెచ్‌డిపిఈ అండ్ పీపీ బ్యాగ్స్ నుంచి ఆల్‌మోస్ట్ 5,000 లాక్స్ పైగా వస్తుంది. అండ్ ఫర్టిలైజర్స్‌లో జింక్ నుంచి వీళ్ళకి 5,000 లాక్స్ పైగా అండ్ ఎస్ఎస్‌పి నుంచి 1,100 లాక్స్ పైగా వస్తుంది. అండ్ అవుట్‌లెట్ నుంచి వచ్చే సేల్స్ త్రూ ద్వారా వీళ్ళకి 300 లాక్స్ పైగా అయితే రెవెన్యూ వస్తుంది. ఓవరాల్ రెవెన్యూ పరంగా కూడా మనం కంపేర్ చేసి చూసినట్లయితే 22లో వీళ్ళ రెవెన్యూ 9,000 లాక్స్ పైగా ఉంటే 23కి అది 11,000 లాక్స్ పైగా అయింది. అండ్ 24కి అది 12,500 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 8% ఇంక్రీజ్ అయితే వస్తుంది. అండ్ ప్యాట్ పర్సెంటేజ్ మనం చూసుకున్నట్లయితే 22లో 70 లాక్స్ ఉంటే 23కి అది 570 లాక్స్ అయింది. 24కి అది 900 లాక్స్ పైగా అయింది. ఆల్మోస్ట్ 75% అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ వీళ్ళ యొక్క లోన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అయితే తగ్గించుకుంటూ వస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఆర్ఓఈ వచ్చేసి 28% మెయింటైన్ అవుతుంది. ఆర్ఓసీ వచ్చేసి 16%, ప్యాట్ మార్జిన్స్ వచ్చేసి 7% మెయింటైన్ అవుతున్నాయి. అండ్ వీటితో పాటుగా మనం ఐపీఓ డీటెయిల్స్ చూసినట్లయితే డిసెంబర్ 26న ఓపెన్ అయ్యి డిసెంబర్ 30న క్లోజ్ అవుతుంది. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 2 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 13 to 14 పర్ షేర్ అండ్ లాట్ సైజ్ వచ్చేసి 10,000 షేర్స్. అండ్ వీళ్ళు ఐపీఓ ద్వారా 44 క్రోర్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అండ్ వన్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,40,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కంపెనీ ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్టే కాకుండా వీళ్ళ బిజినెస్‌ని బయోఫ్యూయల్‌లో కూడా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో యారా గ్రీన్ ఎనర్జీతో. అండ్ వీటి యొక్క మార్కెట్ క్యాపిటల్ కోసమే ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ని కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా అనదర్ సబ్సిడరీ కంపెనీకి కూడా కావాల్సిన మార్కెట్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం కూడా ఆ ఫండ్స్‌ని అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈ కంపెనీ యొక్క పియర్స్ కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఈ కంపెనీ యొక్క పియర్ కంపెనీ ఏదైతే ఉందో కమర్షియల్ బ్యాగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ పరంగా, అసెట్స్ పరంగా అయితే స్ట్రాంగ్‌గా కనపడిద్ది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీఈ రేషియో పరంగా చూసినట్లయితే కమర్షియల్ బ్యాగ్ మనకు కొంచెం హైయర్ వాల్యుయేషన్స్‌లో కనపడిద్ది. బట్ ఆన్య పాలిటెక్ ఏదైతే ఉందో వీళ్ళు లోవర్ వాల్యుయేషన్స్‌లో ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా చూసినట్లయితే అన్య పాలిటెక్ మనకు అట్రాక్టివ్‌గా కనపడిద్ది. ఆల్రెడీ చెప్పాను ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్‌లోనే కాకుండా బయోఫ్యూయల్‌లో కూడా ఎక్స్‌పాండ్ చేస్తున్నారని చెప్పేసి ఈ సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా. అండ్ అంతేకాకుండా గ్రే మార్కెట్ ప్రీమియం యాస్ ఆఫ్ నౌ వచ్చేసి 30% మెయింటైన్ అవుతుందండి. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తాను. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.